విజయవాడ ఏ కన్వెన్షన్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. 2 రోజుల పాటు జరిగిన క్రీడా పోటీలో విజేతలకు సీఎం చంద్రబాబు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు దుర్యోధనుడి పాత్రలో ఏమంటివి ఏమంటివి అంటూ ఎన్టీఆర్ డైలాగ్స్తో అందరినీ అలరించారు. పల్నాటి బాలచంద్రుడి వేషధారణలో ఏకపాత్రాభినయంతో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అదరగొట్టారు. కేరింతలతో కన్వెన్షన్ ప్రాంగణం మారుమోగింది. దుర్గేష్ ప్రదర్శనకు సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారు. బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రజాప్రతినిధులకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విందు ఏర్పాటు చేశారు. ఏమంటివి జాతి నెపమన సోతశుద్ధుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభావం ఎట్టిది. అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. అతి కులలో పుట్టిదివి కదయా. నీదే కులము. అదే రణభేరి. ఈ కులానికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యాసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన దుత్తి భాగాల పాటి కారడివిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అండ చేసుకుని అమోచ్చమతో రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుర్తుకుని పోయేది కాదే.